హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు బీట్రూట్తో సోప్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. 2 బీట్రూట్స్ అనేవి తీసుకున్నానండి. తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేశానండి. ఇలా కట్ చేసిన బీట్రూట్ స్లైసులు అన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్నానండి. మిక్సీ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని ఒక జార్ లాంటిది పెట్టి దాని జ్యూస్ మొత్తం తీసుకున్నానండి. దాంట్లో నాకు తెలిసి ఒక 2 స్పూన్స్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకున్నానండి బీట్రూట్ జ్యూస్లోని. అయిపోయిన తర్వాత ఇది 1/2 kg సోప్ బేస్ అండి. ఇది నేను ఆన్లైన్లో తెప్పించాను. నాకు తెలిసి 1/2 kg కూడా 80 రూపీస్, నియర్లీ 90 రూపీసే పడిందండి. ఈ తీసుకున్న సోప్ బేస్ను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి ఇలా క్యూబ్స్లో కట్ చేసి డబ్బులు వాటర్ దాంట్లో బాయిల్ చేయాలండి. అంటే ఒక కళాయిలోని వాటర్ వేసి దానిపైన ఒక బౌల్ లాంటిది తీసుకొని బౌల్ పెట్టి దానిపైన క్యూబ్స్ అనేవి సోప్ బేస్ క్యూబ్స్ అనేవి వేసానండి. అవి నేను వేసిన సోప్ బేస్ క్యూబ్స్ ఒక 5-10 మినిట్స్ తర్వాత మెల్ట్ అవ్వడం అయ్యిందండి. ఇగోండి చూసారు కదా, ఇలాగా హాఫ్ మెల్ట్ అయ్యింది ఒక 10 మినిట్స్కి. కంప్లీట్గా మెల్ట్ అయ్యేసరికి 20 మినిట్స్ పట్టిందండి. ఎందుకంటే నేను సిమ్లో పెట్టానండి, హైలో పెట్టలేదు, సిమ్లో స్లోగా చేశాను. కంప్లీట్గా ఇలా మెల్ట్ అయ్యాక మనం ఆల్రెడీ బీట్రూట్ జ్యూస్ని చేసి పెట్టుకున్నాం కదండి, అది దీన్ని ఈ సోప్ బేస్లోని మెల్ట్ అయిన సోప్ బేస్లోని బీట్రూట్ జ్యూస్ని వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి స్పూన్తో కలిపాను. చూసారా, సోప్ బేస్లోకి వేసేసరికి బీట్రూట్ జ్యూస్ ఎలా ఏ కలర్లోకి మారిందో. అందులో విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా కట్ చేసి వేసానండి, ఒక విటమిన్ ఈ క్యాప్సిల్. విటమిన్ ఈ క్యాప్సిల్ మన స్కిన్కి బాగుంటుందండి, మన హెయిర్కి కూడాను. రోజుకి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా, డైరెక్ట్గా తీసుకున్నా, లేదా హెయిర్కి మనం మసాజ్ లాగా విటమిన్ ఈ క్యాప్సిల్ ఒక ఆయిల్లో వేసి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ మిక్స్ చేసి తలకి అప్లై చేసిన జుట్టు కూడా బాగుంటుందండి, స్కిన్కి కూడా బాగుంటుంది. ఇదిగోండి, ఇందులో ఇంకా ఫ్రాగ్రెన్స్ కోసం నేను రోజు అది యూస్ చేస్తున్నాను, జస్ట్ స్మెల్ కోసం అండి. వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపి ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వాలండి మనం వేసిన లిక్విడ్స్ అన్నీ. అయిన తర్వాత నేను ఆల్రెడీ సోప్ బేస్ మౌల్డ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. లాస్ట్ టైం ఒకసారి నేను చేశాను
సోపు. అప్పుడు పియర్ సోప్తో చేశానండి. ఒక పియర్ సోప్తో నాకు 4 వచ్చాయి సోపులు. కానీ అప్పుడు సోప్ అనేది, నేను చేసిన సోప్ అనేది గట్టి పడలేదు, కొంచెం మెత్తగా ఉంది. ఈసారి అలా జరగకుండా కరెక్ట్ మెజర్మెంట్స్తో చేశానండి. మౌల్డ్లో 4 ఉన్నాయండి. ఆ 4 కాకుండా నాకు 3 ఇలాంటి ఇంట్లోని షేప్ హార్ట్ సింబల్ ఉన్నాయండి. అందులో దానికి కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేసి ఈ 3 స్టీల్ గిన్నెలో కూడా వేసానండి. మొత్తం నాకు 7 వచ్చాయి సోప్స్. ఈ వ్యాజ్లైన్ అప్లై చేసి స్టీల్ మౌల్డ్లోకి వేసినా కూడా ఏమీ అవ్వదండి. మొత్తం 7 వచ్చాయండి. తర్వాత ఒక 1.5 అవర్ పోయిన తర్వాత చూసేసరికి చాలా గట్టిగా అయ్యిందండి. అంటే మన ఇంట్లోని వాడే సోప్ లాగే గట్టిగా అయింది. చూడండి, మా పాప బ్రష్ చేసి కూడా చూపిస్తుంది. చాలా నీట్గా ఉన్నదండి. చాలా స్మెల్ కూడా వస్తుంది. ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి సోప్స్ అనేవి. మనకి ఏది కావాలంటే ఆ సోప్ తయారు చేసుకోవచ్చండి. క్యారెట్, బీట్రూట్, వేపాకులతోటి, బొప్పాయితోటి, దేనితోనైనా చేసుకోవచ్చండి. సున్నిపిండితో కూడా తయారు చేసుకోవచ్చు మనం. ఇదిగోండి, మా పాప టెస్ట్ చేస్తుంది, ఫుల్ రఫ్ చేసుకుంటుంది. చూడండి నురగా ఎలాగొస్తుందో. బీట్రూట్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ కూడా గ్లో వస్తుందండి రోజు వాడితే. సో మనం ఎప్పుడో బీట్రూట్ జ్యూస్ మొహానికి అప్లై చేసుకుందామంటే మనకు అంత టైము తీరిక 2 ఉండవు. సో ఒక్కసారి ఇలాగ సోపుల్లో చేసుకొని పెట్టుకున్నాం